అక్కడ వారు చెప్పిందే చట్టం, వారు చేసిందే శాసనం. పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మహిళలు హక్కుల కార్యకర్తలను ఒక్కొక్కరిపై వేటు వేస్తున్న తాలిబన్లు తాజాగా మరో చెత్త నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘన్ మహిళల విద్యపై తాలిబన్ మరోసారి జులుం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే చదువుకునే అవకాశాలు లేకుండా చేసిన తాలిబన్ ఇప్పుడు మహిళలు రాసిన పుస్తకాల బోధనపై నిషేధం విధించింది. విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల్లోనూ పెద్ద ఎత్తున కోతలు పెట్టి మహిళల స్వరాన్ని పూర్తిగా అణచివేయాలన్న కఠిన చర్యలతో ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళలపై తాలిబన్ కొత్త ఆంక్షలతో రెచ్చిపోతోంది. తాజా నిర్ణయంగా దేశంలోని విశ్వవిద్యాలయాల్లో మహిళలు రాసిన పుస్తకాల బోధనను పూర్తిగా నిషేధిస్తున్నట్టు తాలిబన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ డిప్యూటీ అకాడమీ డైరెక్టర్ జియావుర్ రెహమాన్ ధృవీకరించారు. మతపర పెద్దలు, నిపుణులతో కూడిన ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. షరియా వ్యతిరేకంగా గుర్తించిన 680 పుస్తకాల జాబితాలో దాదాపు 140 మహిళల రచనలుండటం విశేషం. కేవలం పుస్తకాలే కాదు, పాఠ్యాంశాల్లోనూ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తోంది తాలిబన్ ప్రభుత్వం. మానవ హక్కులు, లైంగిక వేధింపులు, లింగ సమానత్వం, కమ్యూనికేషన్లో మహిళల పాత్ర, మహిళల సామాజిక శాస్త్రం వంటి మహిళలకు సంబంధించిన 18 సబ్జెక్టులను బోధించడం పూర్తిగా నిలిపేశారు. విశ్వవిద్యాలయాల్లో మహిళల ఉనికిని తగ్గించేందుకు ఇది మరో దశగా నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం తాలిబన్ స్త్రీ ద్వేషపూరిత విధానాలకు నిదర్శనమని మాజీ డిప్యూటీ న్యాయమంత్రి జాకియా అడెలి తీవ్రంగా విమర్శించారు. మహిళలు స్వయంగా చదువుకోవడానికి కూడా అనుమతి లేని పరిస్థితిలో వారి ఆలోచనలు, రచనలను అణచివేయడం సహజమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ రచయితలు, ప్రచురణకర్తల పుస్తకాలపైన ఈ నిషేధం వర్తించనుంది. ఆఫ్ఘన్ విశ్వవిద్యాలయాల్లో ఇరాన్ కంటెంట్ చొరబడకుండా నిరోధించడమే లక్ష్యమని తాలిబన్లు చెబుతున్నారు. ఈ చర్యలతో ఉన్నత విద్యలో పెద్ద శూన్యత ఏర్పడే ప్రమాదముందని లెక్చరర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కాబూల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు పాఠ్యపుస్తకాలను స్వయంగా తయారు చేసుకోవాల్సి వస్తుంది. మహిళల విద్యపై తాలిబన్ ఈ కఠిన నిర్ణయం అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆఫ్ఘన్ సమాజంలో మహిళల స్వేచ్ఛను మరింత కుదించే ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.